ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. దేవుని కడపలో లక్ష్మీ వెంకటేశ్వరునికి స్నపన తిరుమంజనం. ఊంజల్ సేవలో యోగ నృసింహునిగా స్వామివారి దర్శనం. భద్రాచలంలో వైభవంగా భక్త రామదాసు జయంతి ఉత్సవాలు. గోపన్న నవరత్న కీర్తనాలాపనలతో పొలకించిన కళాకారులు. శ్రీకాళహస్తిలో మృత్యుంజయ స్వామికి అభిషేకోత్సవం. తిరుపతి కపిల తీర్థంలో ఆది దంపతుల ఊంజల్ సేవ. టీటీడీ ఆధ్వర్యంలో అలరారుతున్న భక్తుల ఆరాధ్యధామంగా వెలుగొందుతున్న కడప జిల్లా దేవుని కడపలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా సోమవారం స్నపన తిరుమంజనం నిర్వహించారు. అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్నానపీఠంపై కొలువుదీర్చారు. కలశ ప్రతిష్ఠ, విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, సంకల్ప పూజలు జరిపారు. ఆపై పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార, కొబ్బరి నీరు తదితర ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ఆపై పసుపు, చందనం, తులసి మాలలను ఉత్సవాలకు సమర్పణ చేసి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. ఆపై స్వామి అమ్మవార్లకు లవంగాల మాలలతో అలంకరణ చేసి హారతులు అందజేశారు. బంగారు మేడలలోన పరమాత్ముడు వాడే, సింగారాలు మీద మీద సేరే చెలులు, బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే, సింగారాలు మీద మీద సేరే చెలులు, బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే. ఇక సోమవారం సాయంత్రం ఊంజల్ సేవ నేత్రపర్వంగా జరిగింది. అర్చకులు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారికి పసిడి శోభిత బంగారు ఆభరణాలు, పూలమాలలతో యోగ లక్ష్మీ నృసింహుని అలంకరణ చేసి ఊంజల్ మండపంలో కొలువుదీర్చారు. బాజా, భజంత్రీలు, మంగళ వాయిద్యాల నడుమ ఊంజల్ సేవను కనుల పండుగ పూర్తి చేశారు. భక్తులు భగవన్నామ స్మరణలు చేస్తూ స్వామివారి సేవలు పులకితలయ్యారు. దక్షిణ అయోధ్యగా భాసిల్లుతున్న భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవాలయంలో అపర భక్తాగ్రేసరుడైన భక్త రామదాసు జయంతి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 12వ తేదీ నుండి 16వ తేదీ వరకు జయంతి ఉత్సవాలను విశేషంగా నిర్వహించనున్నారు. ముందుగా అర్చకులు, వేద పండితులు, భక్తజనులు శోభాయాత్రగా వెళ్లి భక్త రామదాసు విగ్రహానికి పూలమాలలు సమర్పించి నీరాజనాలు పలికారు. అనంతరం సర్వశోభితంగా అలంకార శోభితులను చేసిన శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తిని తిరుచిపై కొలువుదీర్చి ఊరేగింపుగా ఆవరణలోని చిత్రకూట మండపానికి తీసుకువచ్చారు. మండపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై శ్రీ సీతారాములను వేంచేపు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్త రామదాసు విరచిత నవరత్న కీర్తనలను కళాకారులు శ్రావ్యంగా ఆలపించారు. శ్రీవారి దర్శనార్థం విచ్చేసే భక్తులకు ఉద్యోగులు సహనంతో సేవలు అందించాలని ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు డాక్టర్ బివి పట్టాభిరామ్ సూచించారు. తిరుపతిలోని శ్వేత భవనంలో జరిగిన శిక్షణా కార్యక్రమంలో ఆయన పాల్గొని ఉద్యోగులకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర ఉద్యోగుల శిక్షణా సంస్థ శ్వేత భవనంలోని శ్రీ తరిగొండ వెంగమాంబ సమావేశ మందిరంలో సోమవారం ప్రముఖ మానసిక నిపుణులు డాక్టర్ బివి పట్టాభిరామ్చే టీటీడీ ఉద్యోగులకు
ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్వేత డైరెక్టర్ భూమన్, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ చైర్మన్ సాయికృష్ణ యాచేంద్ర, టీటీడీ సివిఎండ్ఎస్ఓ నరసింహకిషోర్, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యంలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మానసిక నిపుణులు డాక్టర్ బివి పట్టాభిరామ్ మాట్లాడుతూ, తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేసే ఉద్యోగులు తమ విధి నిర్వహణలో ఎదురయ్యే మానసిక ఒత్తిడిని నివారించుకోవడానికి తగిన సూచనలు చేశారు. అలాగే వ్యాయామం, ధ్యానం, యోగా తదితర అంశాలపై పలు సూచనలు చేస్తూ ఆరోగ్య సూత్రాలను వివరించారు. అనంతరం శ్వేత డైరెక్టర్ భూమన్ మాట్లాడుతూ, టీటీడీ ఉద్యోగులకు ఎదురయ్యే మానసిక ఒత్తిడిని నివారించే క్రమంలోనే ఇకపై తరచూ ఇలాంటి శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తామని, రాబోయే రోజుల్లో శేషాచల అడవుల్లోని తీర్థాలను సందర్శించడానికి టీటీడీ ఉద్యోగులకు ట్రెక్కింగ్ ఏర్పాటు చేయనున్నట్టు వివరించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగుల శిక్షణా సంస్థ ఉద్యోగుల అవసరాలకు అనుగుణంగా అనేక కార్యక్రమాలు చేపడుతున్నది. రాబోయే రోజుల్లో వాళ్లకు ఎటువంటి కోర్సులు అయితే బాగుంటుంది అన్నదాని గురించి తీవ్రంగా ఆలోచన చేస్తున్నది. ఇవాళ ఉద్యోగులు ఎటువంటి ఒత్తిడికి గురవుతున్నారు, ఒత్తిడి ద్వారా ఎటువంటి ఆరోగ్య సంబంధమైనటువంటి సమస్యలు తెచ్చుకుంటున్నారో అర్థం చేసుకొని ప్రఖ్యాత సైకాలజిస్ట్, తర్వాత పెద్ద హిప్నోయిస్ట్ బివి పట్టాభిరామ్ గారిని పిలిపించి ఒక ప్రత్యేకమైనటువంటి ఉపన్యాస కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినాం. రాబోయే రోజుల్లో ఇవాళ చాలామందికి గుండె ఆపరేషన్లు, గుండె మార్పిళ్ళు, కిడ్నీ ఆపరేషన్లు, అట్లాగే నీ ఆపరేషన్లు, ఐ ఆపరేషన్లు, బ్రెయిన్ ఆపరేషన్లు జరుగుతూ ఉండడం, వాటికి సంబంధించి చాలామంది ఉద్యోగులు చాలా భయానికి గురవుతున్నారు, చాలా ఆందోళనకు గురవుతున్నారు. అది సహజమైంది. మనం పుట్టడం ఎట్లా పుట్టినామో, పుట్టిన తర్వాత అనేక రోగాలు రావడం అనేది చాలా మామూలు. వాటికి భయపడిపోయి మనం జీవితం ఇంతటితోనే అంతమైపోయింది అనేటువంటి భావనకు గురి కాకూడదు. ఆ భీతిని తొలగించడానికి పోస్ట్ ఆపరేషనల్ కేర్కి సంబంధించి కొన్ని కార్యక్రమాలు చేపట్టాలనుకుంటున్నాం. అట్లనే ఇవాళ పిల్లలకు సంబంధించి మన తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒక వైద్యశాల ఉన్నది. చిన్న పిల్లలకు వచ్చేటువంటి ఆ రోగాలు తల్లులకు ఎంత ఇబ్బందికరంగా ఉంటాయో మనందరికీ తెలుసు. మానవత్వం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే పిల్లలకు అటువంటి జబ్బులు వచ్చినప్పుడు ఎంత కుమిలిపోతారో మనందరికీ ఎరుక. వాళ్ళ పట్ల ఎటువంటి శ్రద్ధ తీసుకోవాలనేది తండ్రి కన్నా తల్లికి చాలా అవసరం. అందువల్ల తల్లులందరినీ పిలిపించి మన తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉండేటువంటి తల్లుల్ని వాళ్ళకు ఒక ప్రత్యేక శిక్షణ కార్యక్రమం. కోవిడ్ తర్వాత చాలామందికి ఆరోగ్యం పట్ల ఇవాళ ఒక రకమైనటువంటి సెన్సిటైజేషన్ పెరిగింది. ఎట్లా మనం ఆరోగ్యాన్ని కాపాడుకోవాలా, ఇటువంటి విపత్తులు వచ్చినట్లయితే మనల్ని మనం ఎట్లా రక్షించుకోవాలా. అందులో దీనికి ముఖ్యమైనది ప్రకృతితో మమేకం కావడం. ప్రకృతితో మమేకం కావడం అంటే మనం ట్రెక్కింగ్ లాంటివి ఒక అలవాటుగా చేసుకోవడం. దాన్ని దృష్టిలో ఉంచుకొని ఆ ట్రెక్కింగ్ కార్యక్రమం కూడా మన ఉద్యోగులకు అలవాటు చేయాలనేటువంటి ఉద్దేశంతో దాన్ని మొదలు పెట్టబోతున్నాం. దానికి మించి మన శేషాచలం అడవుల్లో చాలా పుణ్యతీర్థాలు ఉన్నాయి. వెంకటాచల మహాత్మ్యంలో ఆ తీర్థాల గురించి చెప్పినారు. ఆ తీర్థాల గురించి ఎవరికి ఏమీ తెలియవు. కాబట్టి ఆ తీర్థం అంటే ఏమి, ఏ రోజు పోయి అక్కడ పుణ్యస్నానం చేసినట్లయితే ప్రయోజనం ఉంటుందన్న విషయాలు చెప్పడానికి వాళ్ళ ఊరికనే సిద్ధాంతం కాకుండా నేరుగా వాళ్ళని పిలుచుకొని పోయి అవి చూపించాలనేటువంటి కార్యక్రమం ఒకటి. మొత్తం తిరుమల కార్యనిర్వహణ, తిరుమల చరిత్ర, తిరుమల తిరుపతి దేవస్థాన అనుబంధ దేవాలయాలకు సంబంధించినటువంటి విశేషాలు ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో ప్రత్యేక కార్యక్రమాలుగా మా ఉద్యోగాలకు చెప్పి వాళ్ళలో అవగాహన పెంచడమే కాకుండా మంచి చైతన్యం ఇవ్వాలని ఉద్యోగుల శిక్షణ సంస్థ బద్ధమై ఉంటుంది. అనంతరం శిక్షణ పొందిన టీటీడీ ఉద్యోగులకు అతిథులు ప్రశంసా పత్రాలను అందజేశారు. శ్వేత డైరెక్టర్ భూమన్ అతిథులను ఘనంగా సత్కరించి శ్రీవారి ప్రసాదాలను అందజేశారు. తిరుపతిలోని కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి దేవాలయంలో సోమవారం సాయంత్రం ఊంజల్ సేవ కనుల పండుగ జరిగింది. టీటీడీకి అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో ప్రతి సోమవారం ఆది దంపతులకు నయన మనోహరంగా ఊంజల్ సేవను నిర్వహిస్తారు. శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారికి బంగారు ఆభరణాలు, పూలమాలలతో దివ్య సుందరంగా అలంకరణ చేసి ఆలయంలోని ఊంజల్ మండపంలో వేంచేపు చేశారు.
సుస్వర భక్తి సంకీర్తనలు, మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ రమణీయంగా సాగిన ఊంజల్ సేవను భక్తులు కనులారాగాంచి పరవశులయ్యారు. తిరుపతిలోని ఎంఆర్ఓ కార్యాలయం ప్రాంగణంలో నెలవైన శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో ప్రథమ వార్షిక బ్రహ్మోత్సవాలు సోమవారం ఉదయం జరిగిన ధ్వజారోహణంతో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 12వ తేదీ నుండి 20వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించాలని ఆలయ ధర్మకర్తలు ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలోనే తొలి రోజైన సోమవారం ఉదయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి తిరుచిపై, చక్రతాళ్వార్ పల్లకీపై గరుడ ధ్వజపటాన్ని మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల్లో ఊరేగింపుగా ధ్వజస్తంభం వద్దకు తీసుకువచ్చారు. అక్కడ వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ ధ్వజస్తంభానికి పాలు, పెరుగుతో అభిషేకం చేశారు. అనంతరం అర్చకులు వేద మంత్రాల నడుమ ధ్వజపటాన్ని ఎగురవేసి ధ్వజారోహణాన్ని వైఖాన సాగమోక్తంగా నిర్వహించారు. పంచభూతలింగ క్షేత్రాల్లో వాయులింగ క్షేత్రంగా భాసిల్లుతున్న శ్రీకాళహస్తిలో శ్రీ మృత్యుంజయ స్వామివారికి అభిషేకోత్సవం ఘనంగా జరిగింది. గణపతి పూజ, పుణ్యాహవచనం, కలశ పూజలు నిర్వహించిన తరువాత అర్చకులు శ్రీ మృత్యుంజయ స్వామివారికి పలు రకాల పండ్ల రసాలు, సుగంధ పరిమళ భరిత ద్రవ్యాలతో శోభాయమానంగా అభిషేకం నిర్వహించారు. అనంతరం చందనం, విభూది, పూలమాలలతో అలంకరణ చేసి నివేదన, మహామంగళహారతులు సమర్పించారు. नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय। ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. ఆపదముక్కుల వాడి ఆశీస్సులతో అందరి క్షేమం కోసం టీటీడీ తలపెట్టిన మరో ప్రతిష్టాత్మక ధార్మిక యజ్ఞం. తిరుపతిలోని అలిపిరి గోమందిరంలో నిరంతరాయంగా కొనసాగుతోన్న ఈ మహత్తరమైన క్రతువుకు విశేష ఆదరణ లభిస్తోంది. మనోభీష్టప్రదాయకుడు, మంగళాకారుడు తిరుమల శ్రీనివాసుడి మెండైన అనుగ్రహంతో నవంబర్ 23వ తేదీ నుండి ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు నిర్విఘ్నంగా కొనసాగుతోన్న శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమంలో 1000 రూపాయల రుసుము చెల్లించి 2 భక్తులు సంప్రదాయ వస్త్రధారణతో పాల్గొనవలసి ఉంటుంది. ఇందుకుగాను నేరుగా 50 టికెట్లు, ఆన్లైన్లో 150 టికెట్లను భక్తులకు అందజేస్తున్నారు. పుట్టినరోజు, పెళ్లి రోజు, షష్ఠి పూర్తి, ఇలా శుభ సందర్భమేదైనా సరే మనందరి దైవం తిరుమల శ్రీనివాసుడి అనుగ్రహంతో జరుపుకోవడమే కదా భాగ్యం. సదా భక్తలోకం సంక్షేమాన్ని కాంక్షించే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రవేశపెట్టిన ఈ మహత్తర క్రతువులో మీరు భాగస్వాములు కండి, మనోభీష్టాలను నెరవేర్చుకోండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. ఆర్యవైశ్యుల ఆరాధ్య దైవం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి రత్నాలు పొదిగిన బంగారు చీర అలంకరణలో స్వర్ణశోభితంగా దర్శనమిచ్చారు. అనంతపురం కొత్త ఊరులో కొలువుదీరిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో
కుంకుమార్చనలు ఘనంగా జరిగాయి. ముందుగా గర్భాలయంలో అమ్మవారికి ఆరాధనలు పూర్తి చేసి స్వర్ణ శోభిత దివ్యకాంతుల చీర, ఆభరణాలు, పుష్పాలతో అలంకరించి నివేదన, హారతలు సమర్పించారు. ఆపై ఆలయ ఆవరణలో కలశ పూజ, పుణ్యాహవచనం, గణపతి పూజలు నిర్వహించారు. ఆపై శ్రీచక్రానికి కుంకుమార్చనలు జరిపి ధూపదీప నైవేద్యాలు, మంగళహారతలు సమర్పించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో కొలువుదీరిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో స్వామివారి కళ్యాణోత్సవం కన్నుల పండుగ జరిగింది. మాఘమాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు తొలుత గర్భాలయంలోని స్వామివారి మూలమూర్తికి అర్చనాది కైంకర్యాలను నిర్వహించి చక్కటి అలంకరణలతో హారతులు అందజేశారు. ఆపై ఆలయ ఆవరణలో చక్కటి వేదికను ఏర్పాటు చేసి విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, యజ్ఞోపవీత ధారణ, మాంగళ్య పూజ తదితర క్రతువులను నిర్వహించారు. వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీనివాసుని కళ్యాణాన్ని నిర్వహించారు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. అనకాపల్లి జిల్లా కేంద్రంలో కొలువుదీరిన శ్రీ సూర్యనారాయణ స్వామివారి దేవాలయంలో పుష్పార్చనను నేత్రపర్వంగా నిర్వహించారు. మాఘమాసం ఆదివారం నాడు అర్చకులు ఆరోగ్యప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి మూలమూర్తికి ప్రత్యేక పూజలు నిర్వహించి పూలమాలలతో సుందరంగా అలంకరించారు. ఆపై ఉత్సవమూర్తికి పవిత్ర జలాలతో అభిషేకం చేశారు. అనంతరం భక్తులు దైవనామ స్మరణలు చేస్తుండగా స్వామివారికి గులాబీ పుష్పాలతో అర్చనలు జరిపి ఆదిత్య హృదయం పారాయణ జరిపి నైవేద్యాలు, మహామంగళహారతులు సమర్పించారు. శ్రీకాకుళం నగరంలో కొలువుదీరిన శ్రీ ముత్యాలమ్మ తల్లికి విశేష అభిషేకాలు కనుల పండుగ నిర్వహించారు. అర్చకులు చల్లని తల్లి శ్రీ ముత్యాలమ్మకు పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార, పసుపు, చందనం తదితర సుగంధ పరిమళ భరిత ద్రవ్యాలతో అభిషేకాన్ని కనుల పండుగ నిర్వహించారు. కల్పతరువును సుగంధ ద్రవ్యాలు దర్శించుకుని భక్తులు తీర్థప్రసాదాలు స్వీకరించారు. శిరోధిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హేషితి కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరి కృతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. తిరుపతి జిల్లా గూడూరులో కొలువుదీరిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో హోమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆలయంలో నిర్వహిస్తున్న ప్రత్యేక ఉత్సవాలను పురస్కరించుకుని మూలమూర్తికి ప్రత్యేక పూజలు పూర్తి చేశారు. తరువాత ఆలయ ఆవరణలో హోమగుండాన్ని ఏర్పాటు చేసి శాస్త్రోక్తంగా వాసవి హోమాన్ని జరిపారు. పూర్ణాహుతి సమర్పించి మంత్రపుష్పం, మంగళహారతులు అందించారు. భక్తులు హోమగుండానికి ప్రదక్షిణలు చేసి భస్మాన్ని ప్రసాదంగా స్వీకరించారు. అనంతపురం జిల్లా గార్నదిన్నె మండలం కోటంకలో శ్రీ గుంటి సుబ్రహ్మణ్య స్వామి తిరునాళ్లు కోలాహలంగా జరిగింది.
దాదాపు 1000 ఏళ్ల క్రితం శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారు ఈ పుణ్య ప్రదేశంలో స్వయంభూగా వెలిసినట్టు ప్రతీతి. ఈ క్రమంలో ఆలయం కార్తికేయుని దర్శించుకునే భక్తులతో కళకళలాడింది. స్వామివారు విశేష స్వర్ణాభరణాలు, పట్టు వస్త్రాలు, ఆభరణాలతో సర్వాంగ సుందరంగా కొలువుదేరి భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అమ్మలగన్న అమ్మ బెజవాడ శ్రీ కనకదుర్గమ్మ తల్లి ఆలయంలో సూర్యోపాసన పూజలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆలయంలో వేద పండితులు, అర్చకులు సూర్యోపాసన మంత్రాలను పఠించి పూజలు నిర్వహించారు. శ్రీ సూర్యనారాయణ స్వామివారి చిత్రపటాన్ని పూలమాలలతో అలంకరించి ప్రత్యేక పూజలు జరిపి కర్పూర హారతులు సమర్పించారు. భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఆరోగ్య ప్రదాతను సేవించారు. ప్రసిద్ధ అహోబిల క్షేత్రం శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి పారువేట ఉత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా సర్వాయిపల్లె గ్రామానికి చేరుకున్న స్వామివార్లకు అభిషేకోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పార్వేట ఉత్సవాల్లో భాగంగా సర్వాయిపల్లెలో అభిషేకం నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. ఈ సందర్భంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై శ్రీ జ్వాల నృసింహ స్వామివారిని, శ్రీ ప్రహ్లాద వరద స్వామివారిని వేంచేపు చేశారు. పూజలు నిర్వహించి నవకలసాల్లోని పవిత్ర సుగంధ పరిమళ ద్రవ్యాలతో స్వామివార్లకు అభిషేకం జరిపి హారతులు అందజేశారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ జరిపారు. నల్గొండ పాత బస్తీలోని హనుమాన్ నగర్లో శ్రీ అభయాంజనేయ స్వామివారి విగ్రహ ప్రతిష్టాపనోత్సవం ఘనంగా జరిగింది. ఇక్కడి పురాతనమైన దేవాలయాన్ని జీర్ణోద్ధరణ చేసి 10 కోట్లతో ఆలయాన్ని పునర్నిర్మించారు. ఈ నేపథ్యంలో ఈ నెల 8వ తేదీ నుండి ప్రారంభమైన ప్రతిష్టాపన మహోత్సవాల్లో భాగంగా చివరి రోజున విశేష క్రతువులు నిర్వహించారు. అనంతరం అభయాంజనేయ స్వామి 18 అడుగుల ఏకశిలా విగ్రహాన్ని భక్తుల జై హనుమాన్ నామస్మరణలు, భాజా భజంత్రీల నడుమ శాస్త్రోక్తంగా ప్రతిష్ఠించి మహామంగళ హారతులు సమర్పించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.